opportunity of explaining it, Adhyaksha. Adhyaksha, Honorable Speaker, sir, on behalf of Honorable Chief Minister, I beg to move for leave to introduce the Telangana Municipalities Third Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Municipalities Third Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion carried and bill is introduced. I request the Minister for Legislative to move the motion for taking into consideration of the Telangana Municipalities Third Amendment Bill 2025. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ పురపాలిక చట్టం 2019 యొక్క నిబంధనలు Sorry, Adhyaksha. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Municipalities Third Amendment Bill. Motion moved. Now, discussion on consideration of the bill. Yes, sir. అదే చెప్తాను సార్, కన్సల్టేషన్ తీసుకున్నాక అయ్యాను. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ పురపాలిక చట్టం 2019 యొక్క నిబంధనలు, ఎన్నుకోనబడ సభ్యులు, చైర్పర్సన్లు మరియు హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ మేయర్తో పాటు సహ మేయర్ పదవుల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు మరియు వెనుకబడిన తరగతుల సీట్లను ప్రత్యేకించుటకు, అట్టి సీట్లలో 3వ వంతు మహిళలకు ప్రత్యేకించుటకు పొందపరచబడిన అధ్యక్ష. షెడ్యూల్ కులములకు మరియు షెడ్యూల్ జాతులకు రిజర్వేషన్లు వారి సంబంధిత జనాభా నిష్పత్తికి అనుగుణంగా, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల మొత్తం శాతం పట్టణ స్థానిక సంస్థల్లోని మొత్తం సంఖ్యలో 50% మించరాదని షరతులకు లోబడి ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కుటుంబాల యొక్క ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా సమగ్రమైన మరియు శాస్త్రీయమైన డేటాను సైంటిఫిక్ గా పొందటానికి ఒక విశిష్టకరమైన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సిపెక్ సర్వేను చేపట్టింది అధ్యక్ష. తరువాత 2024 నవంబర్లో ప్రభుత్వం స్థానిక సంస్థల వారీగా కేటాయింపబడే రిజర్వేషన్ల నిష్పత్తిని వివరంగా తెలియజేయడానికి వెనుకబడిన తరగతుల పౌరుల వెనుకబాటుతనం యొక్క స్వభావం మరియు వారి ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యం గురించి సమకాలీనమైన, ఖచ్చితమైన నిర్ధారించి విచారణ చేయటకు ఒక ప్రత్యేక కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇంకనూ ప్రభుత్వం ఇతర విషయాలకు సంబంధించి సామాజిక, విద్య మరియు ఆర్థిక వెనుకబాటుతనం గురించి, అదేవిధంగా సరైన ప్రాతినిధ్యం లేకపోవటం ప్రతిపాదికగా చేసుకొని స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లకు సిఫార్సు చేయడానికి 2024లో చేసిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు సిపెక్ సర్వేతో పాటుగా ఇతర సంబంధిత సామగ్రి నుండి వచ్చిన డేటాను అధ్యయనం చేసి మరియు లోతుగా విశ్లేషణ చేసి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరి కమిషన్ నిర్ధారిత పూర్వకమైన సాక్ష్యం విశ్లేషిస్తూ రాష్ట్రంలోని మొత్తం సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో పోలిస్తే వెనుకబడిన తరగతుల వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతుందని తెలుపుతూ తన నివేదికను 2025 మార్చిలో సమర్పించింది. తన అనుగుణంగా కమిషన్ వెనుకబడిన తరగతులకు విద్య, ఉపాధి మరియు ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యం గురించి 42% రిజర్వేషన్కు సిఫార్సు చేసింది అధ్యక్ష. ప్రభుత్వం పై పేర్కొన్న నివేదికను మరియు సిఫార్సులను వెనుకబడిన తరగతుల పౌరుల జనాభాను దృష్టిలో ఉంచుకొని
మరియు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా సరైన ప్రాతినిధ్యం లేకపోవటం, వాటినన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను వాటి స్థాయిని పెంచడానికి అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243వ యొక్క క్లాస్ 6 ప్రభుత్వానికి వెనుకబడిన తరగతుల పౌరులకు అనుకూలంగా ఏదైనా పురపాలికల్లో ఏవైనా సీట్లు లేక పురపాలికలలో చైర్పర్సన్లు పదవులు ప్రత్యేకించి నిబంధనలు చేయడానికి వీలు సంకల్పిస్తోంది అధ్యక్ష. పై తెలిపిన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం తెలంగాణ పురపాలికల చట్టం 2019ని తగు విధంగా సవరించడానికి నిర్ణయించింది అధ్యక్ష. ప్రతిపాదిక సవరణ వెనుకబడిన తరగతులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన పురపాలికల్లో ఎన్నుకోబడ్డ సభ్యులు, చైర్పర్సన్లు మరియు పురపాలక కార్పొరేషన్లోని మేయర్ సీట్ల రిజర్వేషన్ల స్థాయిని సముచితంగా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పిస్తూ ఈ బిల్లుపై నిర్ణయం విషయంలో అమలు చేయడానికి మరి ఉద్దేశించబడ్డది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకొని ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి మరి ఏ ప్రభుత్వం చేయలేని